ఇది నెలవేరి కన్స్ట్రక్షన్ కానీ అన్ని కూడా గౌరవ మొత్తం డూప్లెక్స్ కానీ కూడా అన్ని రకాల అన్ని వచ్చాను కదా నేను గ్రీన్ అవెన్యూస్ కానీ ఇక్కడ మమ్మీ ఇంకా లేదు లింగపల్లి లక్ష్మీ గారు అన్ని వెళ్ళారు సార్ ఫస్ట్ వెళ్ళారు సార్ ఆ పని ఎంత కష్టపడి ఏం చేస్తున్నామో ఒక ఎట్లా చేస్తామంటే అందరూ డబ్బులు కనబడతాయి. అలాంటి వర్క్లు ఎన్నో చేస్తామండి. ఈరోజు 2 బాగా మీటింగ్ చేస్తాను బట్ మీటింగ్ ఒక లక్ష అవకాశం అంటే ఎంతో పడి వస్తే అంత జాగ్రత్తగా ఉంటే అని చెప్పగలిగినాం అనమాట. కొంతమంది నువ్వు తెలుసుకుంటారు ఎక్కడ ఉంటారు అంతే కదా. కానీ మనం అనుకున్నట్టుగా నేను చెప్పిన దానికి మ్యాథ్స్ కష్టపడతాం మాత్రం అవ్వట్లేదు. మన మాట ద్వారా అంటే మీకు సింగిల్ కోడ్ అన్నట్టు వేసుకుంటే పర్లేదు. 2 కోడ్స్ వేస్తేనే వారంటీ ఇస్తారంట. సింగిల్ కోడ్ వేసి అది ఫేడ్ అవుట్ అయిపోయింది. 2 months కి ఫేడ్ అవుట్ అయింది, 3 months కి అయిపోయింది. అది మళ్ళీ కంపెనీ దగ్గరికి వస్తుంది. ఏమంటే రీపేరింగ్ చేసినప్పుడు కూడా జాగ్రత్త అంటే కస్టమర్ కదా రీపేరింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రైమరీ బట్టి యూజ్ చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే చెయ్యట్లేదు. సర్ఫేస్ క్లీన్ అలా చేయలేదు. ఎలా మీరనట్లేదు నేనని కానీ అందరి కోసం చెప్తున్నా. మీరు ఎలా చేస్తారో నాకు చెప్పాలి. సార్లో మాట్లాడి చెప్పండి. సార్ అనేది ఏంటంటే చేంజ్ చేయటం ఏంటంటే తగ్గట్టు వేసేస్తారు చెప్తున్నారా. మాకు వచ్చిన రీసెంట్ కంప్లైంట్ బట్టి ఎక్కడెక్కడ ఫ్యాన్స్ చేయకుండా మొత్తం వచ్చిన డీటెయిల్స్ అన్ని చేసి దాంట్లో బిజినెస్ ఆపరేట్ నేను తీసుకెళ్ళి ఎక్కడెక్కడ మొత్తం చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు ఆ పెయింటర్ కి వాడు అప్పుడు ఖచ్చితంగా చేయాలి. 3-4 నెలలు ఏంటంటే ఏముంటుంది ఒకటి చేశానండి. ఎందుకంటే ఇంకా ప్రాబ్లం ఇప్పుడు మీకు మళ్ళీ పెయింటింగ్ చేశారు, మళ్ళీ 2 నెలలకి వాడి ఫిక్స్ రావాలంటే మీకు అది చేస్తేనే వచ్చాయి. మీకు ఒక అపార్ట్మెంట్ అంటారు 4-5 ఉంటారు. మేము డబ్బాలు డబ్బులకి ఎందుకంటే కనీసం మీటర్లు అవుతుంది. 1,20,000 రూపాయలు ఇవ్వండి. ఎందుకు లక్షలు లేదు కదా సార్. ఎంతైంది అంటే ఇంత కష్టపడి అన్ని చేసి దింపి చేసి నాకు దేసి అక్కడ ఎప్పి అన్ని సమకూర్చి బయట పెట్టి అన్ని చేస్తారు కూడా 20 రోజులు చేస్తే పెట్టేస్తుంటది.